రంగారెడ్డి జిల్లా తొర్రూరు డివిజన్ మునగనూరు సర్వే నెంబర్ 44లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మల్రెడ్డి రామరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మునగనూరు సర్వే నెంబర్ 44లో తమపై వస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. తాము తమ నాయకులు గాని ఎలాంటి ల్యాండ్ కబ్జాలు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడాలనే తమ ఉద్దేశమని చెప్పారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. జరుగుతున్న అభివృద్ధి చూడలేక ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మల్రెడ్డి రామరెడ్డి వ్యాఖ్యానించారు. స్వయాన ఆ రోజు మీ ఎంబడున్న బుర్ర నరసయ్య గారు ఎంపీగా ఉండి ఎట్లా తిట్టిండో మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. దుర్మార్గుడా, పేద ప్రజలకు చెందాల్సిన భూములు నువ్వు గుంజుకుంటావా నన్ను మోసం చేసి అని ఆ రోజు ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంత దుర్మార్గుడు వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో నాకు అర్థమైతలేదు. నేను మీడియా మిత్రులకు కూడా నేను మరీ మళ్ళొక్కసారి మనవి చేస్తున్నా, మీకు వాస్తవాలు అన్ని తెలుసు. మా మీద ఉంటే మా మీద రాయండి. ఒక్క గజం గాని ఒక్క ఎకరం గాని ఈ నియోజకవర్గంలో ఏనన్నా ప్రభుత్వ భూములు గాని అదే విధంగా ప్రైవేటు భూములు కూడా ఏడన్నా కొన్నట్టు మా కుటుంబం ఉంటే అప్పుడు చెప్పండి. మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మునూరు 44 సర్వే నెంబర్లో పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే కలదాయిన కోతిలేగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 338 కోట్లతోటి డెవలప్మెంట్ పనులు చేసిన ఒక్కరోజు తిరగకుండానే ఏమో అయిపోయినట్టుగా, ఏదో జరిగిపోయినట్టుగా, ఆకాశంలో పిడిపట్టినట్టుగా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పెద్దలు, మన ఆర్మీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అలాగే మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గౌరవ మల్లెడ్డి వెంకరెడ్డి గారు, అలాగే కార్పొరేటర్ మల్లెడ్డి రామరెడ్డి గారు దాదాపు ఈ ప్రాంతానికి గత 15 సంవత్సరాలకు అన్యాయం జరిగింది. ఎన్నో కాలనీ పెరుగుతున్నాయి. ఎంతోమంది చాలా రద్దీ ప్రాంతాల నుండి గుర్తించి